హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రీల్ ఎలా పోస్ట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, యూట్యూబ్ షార్ట్స్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి విత్ ఎస్‌సిఓ అని డీటెయిల్‌గా మీకు వీడియో చేయడం జరిగింది. ఇన్‌కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే మీకు కింద డిస్క్రిప్షన్‌లో వీడియో ఇవ్వడం జరుగుతుంది. వెళ్లి మీరు ఆ వీడియో అనేది చూడండి. ఓకే. సి ఫస్ట్ మనము మన టెలిగ్రామ్ ఛానల్‌కెళ్ళి మిషన్ మిలియనీర్ టెలిగ్రామ్ ఛానల్‌కెళ్ళేసి ఇక్కడ మనకు వీడియోస్ అప్‌లోడ్ అయ్యి ఉంటాయి. ఆ వీడియోని మీరు సేవ్ టు గ్యాలరీ చేసిన తర్వాత ఆ వీడియో మనకు మన యొక్క ఆల్బమ్‌లోకి మన యొక్క ఫోటో గ్యాలరీలోకి వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం వీడియో డౌన్‌లోడ్ చేసుకున్నామో ఆ వీడియోని జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే అది ఇక్కడ ఇక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ ఆడియో మ్యూజిక్ మీద సింబల్ ఉంది కదా! ఆ మ్యూజిక్ మీద సింబల్ సెలెక్ట్ చేసుకొని ట్రెండింగ్ మీద క్లిక్ చేసి ఏదైతే ట్రెండింగ్‌లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ చేసేసి ఇక్కడ మీకు ఇక్కడ ట్రెండింగ్ మీద క్లిక్ చేసి మీది అయిపోయిన ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా! ఈ వాల్యూమ్‌ని మీరు ఒక 3-2 వరకు అటు పెట్టుకోండి. 3-2 వరకు. ఎందుకంటే అది ఎస్‌ఈఓ అనేది మనకు యూజ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ప్లే చేద్దాం. దీని వాల్యూమ్ వచ్చేసి సి ఇప్పుడు దీన్ని మనము మళ్ళా చేద్దాం. ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడు ప్లే చేద్దాం. సో, మన సాంగ్ ప్లే అవుతుంది. ఇక్కడ సాంగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఆన్ అవ్వాలంటే ఇక్కడ ఆన్ ఉంది కదా! సో, ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే మనకిక్కడ అప్‌లోడ్ అయిపోతుందనమాట. సో, ఇన్ కేస్ మీరు టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి సంథింగ్ కామెంట్ అండ్ ఫాలో. సో, మనము టెక్స్ట్ మన యొక్క మనం వచ్చేసి కలర్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ ఎలా సో, ఇది చూడండి. సో, ఇలా మనకు ఎలా రావాలి? సో, ఇలా మనకు యాడ్ స్టోనా లేకపోతే బాక్‌లీలా ఇలా నియోనా సో, ఇలా మనము డిఫరెంట్‌గా కౌంట్ డౌను ఇలా మనకు స్పార్కిలు ఇలా మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అలా చేసుకోవచ్చనమాట. మనకు టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. క్లిప్ అప్ చేసుకోవచ్చు. ఆడియో మళ్ళా క్లిప్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసేయొచ్చనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ క్యాప్షన్ అడుగుతోంది. సో, ఇది ఎక్కడ ఉంటుందంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇక్కడ మీకు మిషన్ మిలియనీర్‌లో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వన్ సెకండ్. సో, ఇక్కడ మీకు కనిపిస్తుందనమాట. ఇక్కడ టాగ్స్. ఇక్కడ మీకు లో ఇన్వెస్ట్‌మెంట్ డైలీ గ్రో అప్ స్కిల్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో, మీరు దాన్ని నేను ఏం చేస్తానంటే మీకు ఈజీగా ఉండడానికి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అని ఇక్కడ చేస్తాను. జస్ట్ మీరు ఇన్‌స్టాగ్రామ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా దానికెళ్ళిపోతారనమాట. ఆ యొక్క ప్లేస్‌కెళ్ళిపోతారు. ఇక్కడ మనం జస్ట్ దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. మీరు ఎవరైనా ట్యాగ్ చేయాలంటే ట్యాగ్ చేయొచ్చు. నేను కంపెనీ యొక్క ఫౌండర్‌ని ట్యాగ్ చేస్తున్నాను. మీరు నన్ను కంపెనీ ఫౌండర్ ఇద్దరిని ట్యాగ్ చేయొచ్చు. నాకు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మీకు ఐడియా ఉంది కదా! మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గణేష్ ఫేస్‌బుక్ అకౌంట్‌ని మీ యొక్క ఫేస్‌బుక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డైరెక్ట్‌గా మీ యొక్క ఫేస్‌బుక్ అకౌంట్‌ని యాడ్ చేయండి. అలాగే ఇక్కడ మీరు ఆన్ చేసుకుంటే మీరు మళ్ళీ ఫేస్‌బుక్‌కి సెపరేట్‌గా వెళ్లి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీకు ఎళ్ళిపోతుంది. అలాగే మీ స్టోరీకి కూడా డైరెక్ట్‌గా అప్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్‌లోడ్ అట్ హైయెస్ట్ క్వాలిటీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆల్వేస్ అప్‌లోడ్ ద హైయెస్ట్ క్వాలిటీ రీల్స్ ఈవెన్ అప్‌లోడింగ్ టేక్స్ లాంగర్. సో, ఇక్కడ మీరు హైయెస్ట్ క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీకు క్వాలిటీ అనేది బాగా వెళ్తుందనమాట. సో, ఇలా చేసేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే
ఎడిట్ కవర్ మీరు ఇన్ కేస్ కవర్‌ని యాడ్ చేసుకోవాలంటే ఏదైనా ఫోటో పైన అంటే కొంచెం హుక్ మాదిరి ఉండాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఏదైనా ఒక వీడియో ఉంటే, సో, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టేస్తాను. అంటే ఫస్ట్ వీడియోలో ఇది కనిపిస్తుంది. ఫస్ట్ వీడియో ఇది కనిపిస్తుంది. దాని తర్వాత, దాని తర్వాత ఫర్ సపోజ్ నేను ఇంకా ఏదైనా చూద్దాం. వన్ డే నేను 2000 ఏం చేశాను. సో, ఆ పిక్ ఉంటే ఆ పిక్ నేననేది యాడ్ చేస్తాను. యాహ్! ఇక్కడ ఈ పిక్ ఉంది గదా! సో, ఈ పిక్‌ని నేను యాడ్ చేస్తాను. ఇలా జస్ట్ యాడ్ చేసేసి డన్ క్లిక్ చేస్తే సో, ఇది హుక్ అంటాం. దీన్ని హుక్ అంటాం. దీని గురించి మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం. జస్ట్ సింపుల్‌గా మనం షేర్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సో, షేర్ అని క్లిక్ చేయగానే మన రీల్ అనేది షేర్ అయిపోతుంది. 1 సెకండ్ ఎంత టైం పడుతుందో చూద్దాం. రీల్ అప్‌లోడెడ్ అయిపోయింది. సో, మన రీల్ అనేది అప్‌లోడ్ అయిపోయింది చూడండి. ఫేస్‌బుక్‌లో కూడా మన రీల్ అనేది అప్‌లోడ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనము మొక్క స్టోరీ అయ్యిందో లేదో కూడా చెక్ చేద్దాం. సో, స్టోరీ కూడా అయిపోయింది. సీ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నాకు దీంట్లో రీల్‌లోకెళ్తే ఇక్కడ చూడండి. మనం పైన కవర్ వీడియో చేసాం కదా! కవర్ అని. ఐ మీన్ ఎడిట్ కవరు. సో, ఎడిట్ కవర్ మీద ఇలా చూపిస్తుంది. బట్ క్లిక్ చేస్తే ఈ వీడియో వస్తుంది. సో, ఇలా చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు గ్రోవ్ స్కిల్‌లో అరే! ఇతను 4,000 ఎర్న్ చేశారు. సో, దీన్ని క్లిక్ చేస్తారు. మనకిక్కడ ఏం చేయాలో మనకిక్కడ చూపిస్తాం. సో, దానివల్ల మనకు ఈజీగా మనకు అక్కడి నుంచి లీడ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఇంత సింపుల్‌గా నేను ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వలేదో, డెఫినైట్‌లీ వాళ్ళు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇలా ప్రతిరోజు మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు ఎస్‌సీఓ మీకు పంపిస్తూనే ఉంటాను. ప్రతిరోజు ఇలా వీడియోస్ ఉంటాయి. మీరు జస్ట్ దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి వచ్చిన పీపుల్‌తో మీరు కమిషన్ అనేది ఎర్న్ చేయండి. నేను ప్రతి ఒక్కటి చూడండి. ఈ ఒక్క వీడియో చూడండి. అర్థమైందా? సో, పుష్ప పక్కన అతను ఫాలోవర్ ఉన్నాడు. అతనేం చేశాడు జస్ట్ పుష్ప దగ్గర ఉన్నాడంతే. బట్ తన లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది. సేమ్ అలాగే మీరు నాతో ఉంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని టాగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ వెరీ, వెరీ హంగ్రీ, హూ ఆర్ వెరీ టాలెంటెడ్. ఎవరైతే బాగా స్కిల్స్ ఉంటాయో వాళ్ళతో మీరు టాగ్ అయ్యండి. ఆటోమేటిక్‌గా మీరు కూడా గ్రో అవుతారు. మీరు నాతో కలిసి ఉండండబ్బా! నాతో కలిసి ఉండండి. ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌కమ్ జనరేట్ చేస్తాను. నేను ప్రతి ఒక్కటి మీకు నేర్పిస్తాను. నేనైతే మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో, ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయిందని అనుకుంటున్నాను. సో, ఇన్‌కేస్ ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నంబర్ ఉంటుంది. నాకు వెంటనే కాల్ చేయండి. సో, దిస్ ఇస్ రెబెల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్.